హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 1కి సంబంధించి హాల్ టికెట్స్ రేపటి నుంచి అవైలబుల్గా ఉంటాయి 21st నుంచి. ఓకే, అంటే మీ ఎగ్జామ్కి 4 రోజుల ముందుగానే అందరికీ రేపే ఓపెన్ అవ్వు. 25th ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వారికి రేపటి నుంచి 21st నుంచి 25th వరకు కూడా డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్గా ఉంటాయి. 26th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 22nd నుంచి, 27th ఉన్న వాళ్ళకి 23rd నుంచి, 28th ఉన్న వాళ్ళకి 24th నుంచి, 29th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 25th నుంచి ఎగ్జామ్ డేట్ వరకు కూడా మీరు డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే మీ దగ్గర తప్పకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది కదా. లాగిన్ అయిన తర్వాత నిన్నటి వరకు అంటే ఈ రోజు వరకు మీరు సిటీ ఇంటిమేషన్ లెటర్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు సిటీ ఇంటిమేషన్ లెటర్ ఎలా డౌన్లోడ్ అయిందో అలాగే డౌన్లోడ్ అవుతుంది. ఇందులో జస్ట్ మీ సిటీ ఏది, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ, ఏ సిటీ అని మాత్రమే ఇచ్చారు కదా. అందులో క్లియర్గా ఆ కాలేజా లేదా ఆ సెంటర్ నేమ్ క్లియర్గా ఇస్తారు. సో అడ్రస్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అది హాల్ టికెట్, కాల్ లెటర్ లాగా. ఓకేనా? అది పట్టుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే, అయితే చాలామంది సిటీ ఇంటిమేషన్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోయారు. ఎందుకు? ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల. మొబైల్లో మెసేజ్ డిలీట్ అవ్వడం, లేదా ఈమెయిల్లో ఆ మెయిల్ డిలీట్ అవ్వడం, లేదా కనిపించకపోవడం, ఇలాంటి ప్రాబ్లం వల్ల. అయితే చాలా సింపుల్ అండి. మీ అకౌంట్లోకి లాగిన్ అయితే అక్కడ మీ అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే క్లియర్గా మీరు ఇప్పటివరకు ఈ ఏఎల్పి, జేఈ లేదా టెక్నీషియన్, ఎన్టీపీసీ దేనికైతే అప్లై చేస్తారో అన్నీ కూడా అప్లికేషన్స్ క్లియర్ లైన్గా కనిపిస్తాయి. దాని తిన్నగా స్టార్టింగ్ ఫస్ట్ కాలంలోనే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లో అది ఎలా రికవర్ చేయాలి పోయిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే నిన్నటి వరకు ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోయారు చాలామంది. సో కామెంట్స్ కూడా వచ్చాయి చాలావి. సో అందులో కొన్ని కామెంట్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? దాని తర్వాత ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మరి ఎలా రికవర్ చేయాలి కూడా మీకు క్లియర్గా చెప్తాను. కామెంట్స్ చూడండి ఒకసారి. ఈ ఆధార్ పీవీసీ టైప్ ఉంటుంది, ఎలా చేస్తారా? ఆధార్ ఎలా ఉన్నా పర్లేదు తీసుకొని వెళ్ళొచ్చు, ఎలా చేస్తారు. మీరు ఆధార్ అయితే తీసుకొని వెళ్ళాలి. జెరాక్స్ కూడా ఎలా చేయాలి యాక్చువల్గా. అయితే కొన్ని సెంటర్లో ఇబ్బంది పెట్టవచ్చు. మళ్ళీ అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఆధార్ పట్టుకొని వెళ్ళిపోండి, తలనొప్పి ఉండదు. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర లేకపోతే జస్ట్ కలర్ ప్రింట్ తీయించి వాళ్ళు లామినేషన్ చేసి అప్పటికప్పుడు ఇస్తారు కదా, జస్ట్ ఒక 20 రూపీస్ అలా ఇస్తే అలాంటిది ఒక ఐడి కార్డ్ లాగా చేయించుకొని పట్టుకొని వెళ్ళండి. అక్కడ మీకు తలనొప్పి లేకుండా. ఎందుకంటే ఆ టైంలో మీరు వాళ్ళతో గొడవ పెట్టుకొని ఎలా చేయలేదని ఈ తలనొప్పులు అవన్నీ వేస్ట్. అక్కడ మైండ్ డిస్టర్బ్ అయితే మీరు ఆ 1 hour ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేరండి. ప్రశాంతంగా రాయాలనుకుంటే మీరు అన్నీ క్లియర్గా ఉండేలాగైతే చూసుకోండి. ఓకే, ఎగ్జామ్కి కూడా ఒక 2-3 hours ముందుగా వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముందుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ ఎగ్జామ్కి టైంకి 1/2 hour ముందు గేట్ క్లోజ్ చేస్తారు. సో తర్వాత ఎగ్జామ్కి రానివ్వరు లోపలికి. సో ఎగ్జామ్కి 1/2 hour ముందుగానే వెళ్తేనే లోపలికి రానిస్తారు. దానికంటే 1 hour ముందుగా వెళ్ళిపోతే మీకు ప్రశాంతంగా రిపోర్టింగ్ టైం యాక్చువల్గా ఎంత, మీ ఎగ్జామ్ టైంకి 1:30 ముందు ఇచ్చారు. 9 గంటలకి ఎగ్జామ్ అంటే 7:30కే వెళ్ళిపోవచ్చు. 7:30 నుంచి మీకు 8:30 వరకు కూడా రిపోర్టింగ్ టైం ఎలా చేస్తారు. అక్కడ వెళ్తే మీ చూసి మీ ఆధార్ కార్డు తీసుకొని నెంబర్ చూసి మీ ఫింగర్ బయోమెట్రిక్ వేసి టాలీ అయితే అప్పుడు మీకు లోపలికి పంపించి మీకు ఒక సిస్టమ్ని అలాట్ చేస్తారు. అక్కడ ఉన్న డెస్క్టాప్ ఇచ్చి మీకు ఒక చైర్ అక్కడ కూర్చోబెడతారన్నమాట లైన్గా అందరికి కూడా. ఓకేనా? గేట్ క్లోజింగ్ టైం కంటే ముందుగా వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని రానివ్వరు. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళే ప్రాసెస్ మొత్తం చెప్తారు. లాగిన్ అయ్యే ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూడండి. ఈ ఆర్ఆర్బీ ఏఎల్పీ అకౌంట్ లాక్ అయ్యింది, దాని సొల్యూషన్. ఆర్ఆర్బీ అకౌంట్ లాక్ అవ్వడం ఏముండదని, ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే మీకు అక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? మీరు దానికి కాల్ చేయొచ్చు. ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఆర్ఆర్బీ ఏది మీ అఫీషియల్ వెబ్సైట్ ఏదో ఉందో దాంట్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? లేదు అంటే యాక్చువల్గా ఫర్గట్ పాస్వర్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మీకు ఓపెన్ అయిపోతుంది. లాక్ అవ్వడం ఏముండదు. ఒకరోజు లాక్ అయినా తర్వాత రోజు మళ్ళీ మీరు ఉంటుంది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత ఎగ్జామ్ సెంటర్కి ఫోన్ తీసుకుపోతే ఫోన్ ఎక్కడ పెట్టాలి, తీసుకొని వెళ్తే పెట్టుకుంటారా, లేకపోతే ఇంటి నుంచి ఫోన్ లేకుండా రావాలా? ఫోన్ లేకుండా వస్తే ఇబ్బంది, ఫోన్ ఉంటే లొకేషన్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఫోన్ అయితే తీసుకెళ్ళండి. ఫోన్ తీసుకెళ్తేనే మీకు ఈజీగా ఉంటుంది. లొకేషన్ ఎక్కడో మీకు తెలియదు, అలాగే మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయడం తెలియదు. సో ఇబ్బంది కదా. ప్రతి ఒక్కరు అయితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ ముందుగా మీరు బయటే ఫోన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీకు ఒక నెంబర్ లాగా రిసిప్ట్ లాగా ఏదో ఇచ్చి మీకు ఎగ్జామ్ పంపిస్తారు. లోపల ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ ఆ రిసిప్ట్ ఇచ్చేస్తే మీ ఫోన్ మీకైతే ఇచ్చేస్తారు. సేమ్ టెంపుల్లో జరుగుతుంటుంది కదా, మనం టెంపుల్ లోపల కొన్ని
టెంపుల్స్లో ఫోన్ ఎలా చేయరు, అక్కడ మనం బయట ఇచ్చేసి లాకర్లో పెట్టుకుంటే మనకు ఒక కూపన్ లాగా ఇస్తారు, అది పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఆ కూపన్ మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు కదా. సో సేమ్ యాజ్ టీజ్ అలానే ఉంటుందన్నమాట. ఓకే, ఫోన్స్ అయితే తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం కాదు. తర్వాత ఎగ్జామ్ టైంలో ఏ డ్రెస్ వేసుకోవాలి, అది మీ ఇష్టమైన ఏ డ్రెస్ అయినా ప్రాబ్లం లేదు. అయ్యప్ప మాల వేసుకున్నాను ఎలా చేస్తారా, ఎవరినైనా ఎలా చేస్తారండి, ప్రాబ్లం లేదు స్వామి, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సిబిటి స్టార్ట్ అవ్వడానికి ముందు లాగిన్ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలి. లాగిన్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా చేంజ్ ఉన్నా ఇస్తే రేపు హాల్ టికెట్లు ఇవ్వచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా వాళ్ళు గైడ్ చేస్తారు, మీకు ఏం ప్రాబ్లం. అందుకే ముందు వెళ్ళమని చెప్తాను. ముందు వెళ్తే మీకు ఒక సీట్ అలాట్ చేసిన తర్వాత, మీకు ఒక డెస్క్టాప్ ఇచ్చిన తర్వాత లాగిన్ చేయిస్తారు, అందరికి చెప్తారు ముందు. తెలియకపోతే ప్రతి పర్సన్ దగ్గరికి కూడా వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి అందరిది లాగిన్ అయిందా లేదా, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే మొత్తం అందరివి చెక్ చేస్తారు ఆ రూమ్లో. ఓకే, అందరివి లాగిన్ అయ్యాయి అనుకుంటేనే, లేకపోతే మీరు పిలిస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి దగ్గరుండి లాగిన్ చేయించే వెళ్తారు. ఓకేనా, లాగిన్లో అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అంటే బిట్స్ అయితే వాళ్ళు చెప్పరు, కానీ లాగిన్ అయితే వాళ్ళ దగ్గరుండి చేయిస్తారు. ఓకేనా, ఈ ఆధార్ తీసుకొని వెళ్ళొచ్చా, తీసుకెళ్ళొచ్చు, కార్డు ఉంటే బెటర్, మీకు తలనొప్పి లేకుండా అని చెప్పాను కదా. సో మై రిజిస్ట్రేషన్ నెంబర్ లాస్ అయ్యాను, ఈమెయిల్ ఐడి కూడా ఎలా. ఓకే, నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఆ ప్రాసెస్ చెప్దాం. ఈ కామెంట్స్ అయితే ఇలా చాలా వస్తూనే ఉంటాయి. ఓకేనా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, లేదంటే ఇక్కడ telugutricks.com మన వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది, ఆర్ఆర్బీ ఏఎల్పి అడ్మిట్ కార్డ్ 2024 డౌన్లోడ్ లింక్ అని చెప్పి. రేపటి నుంచి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా హాల్ టికెట్స్. సో ఆ లింక్ ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. రేపటి నుంచి మీరు హాల్ టికెట్స్ అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తే తెలుసు కదా ఆ పేజ్కి వెళ్తుంది. అక్కడ లాగిన్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నిన్నటి వరకు ఈరోజు ఇంటిమేషన్ లెటర్స్, సిటీ ఇంటిమేషన్ లెటర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ యాసిస్ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి కదా. చూడండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రికవరీ గురించి ఇచ్చాను చూడండి. క్లిక్ ఆన్ ద ఆర్ఆర్బీ అఫీషియల్ లింక్ అని. ఓకే, ఈ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఉంటుంది, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్పై క్లిక్ చేయాలి, లేదంటే మీకు డైరెక్ట్ లింక్కి ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్పై క్లిక్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. ఓకేనా, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి? సో పాస్వర్డ్ కూడా మర్చిపోవచ్చు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత ముందు పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి అది కూడా ఇప్పుడే చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్పై క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్పై క్లిక్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీ మెయిల్కి ఈ విధంగా మెయిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు రీసెర్చ్ చేశాను. ఓకే, ఇక్కడ మనం రీసెర్చ్ చేసాం కదా, సో కొత్తగా వాళ్ళే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి మనకు పంపిస్తారు. చూడండి, పాస్వర్డ్ ఇది నాది ఇప్పుడు. ఓకేనా, ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం ఇప్పుడు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇక్కడ మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా వెంటనే మీ మెయిల్కి అయితే కొత్త పాస్వర్డ్ రీసెర్చ్ చేసి పంపిస్తారు. సో ఆ పాస్వర్డ్తో మీరైతే లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి పాస్వర్డ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్పై క్లిక్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. ఓకే, నేను లాగిన్ చేసి చూపిస్తాను. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పి. సో ఇక్కడ మనం అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని స్టార్టింగ్ ఫస్ట్ కాలమే ఉంటుంది, ఇదే మన రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎక్కడ నుంచి, ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఇచ్చాను కదా, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే అకౌంట్లోకి లాగిన్ అవుతారు. అక్కడ నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. క్లియర్గా చూపించాను. ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఫర్గట్ చేయాలనే విషయం, అదే ఎలా రికవర్ చేసుకోవాలి, ఒకవేళ మీరు తెలియదు అనుకుంటున్నారు కాబట్టి చాలామంది తెలియచ్చు, కొంతమందికి తెలియట్లేదు, వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ చూడాలి అని చెప్పి పోయి అని చెప్పి. సో వాళ్ళ కోసమే అన్నమాట. ఓకేనా,
థ్యాంక్ యూ అందరు కూడా ఆల్ ది బెస్ట్ అండి.